ఎట్టకేలకు ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట లభించింది. పాస్పోర్ట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ కూడా ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. లిక్కర్ కేసులో అరెస్టు సమయంలో పాస్పోర్ట్ను కోర్టులో సమర్పించారు ఎంపీ మిథున్ రెడ్డి. ఇక న్యూయార్క్ వెళ్లేందుకు తన పాస్పోర్ట్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్పై అనుమతి ఇస్తూ కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరటనిస్తూ పాస్పోర్ట్ ఇచ్చేందుకు కోర్టు అనుమతి జారీ చేసింది. ఏసీబీ కోర్టు నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఊరట లభించింది. ఎందుకంటే ఈ నెలలో ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళడానికి ఆయన పాస్పోర్ట్ ఇవ్వమని కోర్టును అప్పీల్ చేశారు. ఆ ప్రకారం ఆయనకు ఏసీబీ కోర్టు ఊరటనిచ్చింది. ఎందుకంటే ఆయన ఏదైతే ఏదైతే నరేంద్ర మోడీ ఏదైతే ఒక పార్లమెంటు ఉపసంఘాన్ని విదేశాలకు పంపిస్తున్నారు, ఆ విదేశాలకు వెళ్లే జాబితాలో మిథున్ రెడ్డి ఉన్నారు. ఈ మిథున్ రెడ్డి విదేశాలకు వెళ్ళడానికి ఈ బెయిల్ రావడంతో ఆయన తన పాస్పోర్ట్ ఇవ్వవలసిందిగా ఏసీబీ కోర్టు అప్పీల్ చేశాడు. ఏసీబీ కోర్టు ఓటర్నిస్తే ఆయనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆయనకు రేపు కానీ ఎల్లుండి కానీ ఆయన పాస్పోర్ట్ కోర్టు నుంచి లభించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. సో ఎంపీ మిథున్ రెడ్డికి ఇప్పుడు ఏసీబీ కోర్టులోనైతే ఊరట లభించింది. ఆయనకి పాస్పోర్ట్ ఇచ్చేందుకు అనుమతిస్తూ కూడా ఏసీబీ కోర్టు ఇప్పుడు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. లిక్కర్ కేసు సమయంలో కూడా ఆయన కోర్టులోనైతే ఆయన పాస్పోర్ట్ని ఆయన సమర్పించారు. ఇక ఇప్పుడు న్యూయార్క్ వెళ్లేందుకు తన పాస్పోర్ట్ ఇవ్వాలని కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ఏసీబీ కోర్టు అనుమతిస్తూ కూడా ఆదేశాలు ఇచ్చింది. गनमैन कुछ साइड